ఇంకొకటి మామూలుగా షోరూమ్ తో నుంచి ఒక నిమిషం షోరూమ్ నుంచి ఎంటీ వస్తాయి. కొన్ని కొన్ని షోరూమ్లు క్లిప్స్ పెడతారు, ఇట్లా స్టీల్ క్లిప్స్ ఇస్తారు. కొందరు ఏమైతే ఇవ్వరు, కొందరు లేదా కొందరు ఏమైతే అంటే ఆ రన్నింగ్ లా కింద పడిపోతాయి ఈ క్లిప్స్. అయితే ఇంకొకటి ఏంటంటే మామూలుగా కొందరు షోరూమ్ ఫిట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా ఫ్రేమ్ అనుకోండి, ఇక్కడ హోల్స్ వేసి ఫిట్ చేస్తారు. కరెక్ట్ పర్ఫెక్ట్ గానే ఉంటాయి, కానీ కాకపోతే మన వర్షంలో ఇట్లా ఏమన్నా నీళ్ళకి పోతాం అనుకోండి, ఈ ప్లాస్టిక్ లకి వెళ్ళి రిబిట్ బయటకు వచ్చేస్తాయి ఈజీగా. అదే మన స్టీల్ క్లిప్ వేసి మన రిబిట్ కానీ నట్బోల్ట్ కానీ స్క్రూ కానీ ఫిట్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది అన్నట్టు మెయిన్. ఇంకోటి రెండోది, మామూలుగా కార్లకి ఇందాక నేను చెప్పిన కార్లకు కానీ బైక్లకు కానీ ఫ్రేమ్ ఉంటే బెస్ట్ అని. కొన్ని కొన్ని కార్లకు ఫ్రేమ్ లేకుండానే బెస్ట్. ఏం చేద్దానంటే ఫిట్టింగ్ ఇట్లా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ టాటా బండికి చాలా పర్ఫెక్ట్ ఇచ్చింది ఈ ఫ్రేమ్, ఇన్బిల్ట్ ఫ్రేమ్ రాలేదు, పర్ఫెక్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి వాటికి ఫ్రేమ్స్ అక్కర్లేదు. రెండోది మనకు బైక్స్ ఫ్రంట్ ప్లేట్ కి అయితే బైక్స్ యాక్టివ్ కానీ ఫ్రేమ్ ఉంటే చాలా బెటర్. ఇంకా మళ్ళీ పర్ఫెక్ట్ అన్నట్టుగా అది రిమూవ్ చేయడానికి కష్టం. ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది.